ఒక్కసారి అందరూ కూడా ఆనందంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా. ఏం పర్లేదు, కొంతమంది గోవిందా అంటానికి మొహమాట పడుతున్నారు. ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. ఎవడు గోవిందా అనే లోపు గోవిందా అంటాడో వాడికంటూ అదృష్టవంతుడు ఇంకోడు లేడు. గోవిందా గోవిందా. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకయ్యా అంటే మనం అందరం గట్టిగా భగవన్నామం చేశాం. అంతకంటే విశేషమైన రోజు ఏముంటుంది? ఏ రోజు భగవంతుడి యొక్క నామం చేస్తామో ఆ రోజే ఈ నోరుని నోరు అంటారు. మరి మిగతా రోజుల్లో ఏమంటారండి? రుబ్బురోలు అంటారు. నోరు ఏం చేస్తుంది? భగవన్నామం చేస్తుంది. చెయ్యనటువంటి నోరు అన్ని ఇడ్లీలో, దోశలో, వడలో, కార్తీక వన సమారాధనో, భోజనాలు వేస్తే రోల్ చేసినట్టుగా నవిలు పెడుతూ ఉంటుంది. భగవన్నామం చేస్తే దీన్ని గళము అన్నారు, లేకపోతే గంగాళము అంటారు. గంగాళం ఏం చేస్తుంది? సామాన్లు వేస్తుంటే లోపలికి బిగిచ్చి బిగిచ్చి దాచిపెడుతూ ఉంటుంది. దాని లోపలికి వేసినటువంటి సామాన్ని ఎక్కువైతే బయటికి పడేస్తూ ఉంటుంది. భగవన్నామము చేయనటువంటి గంగాళము కంటే కూడా భగవన్నామమే జీవనం అనుకుండే గళము చాలా గొప్పది. గట్టిగా మొహమాట పడక్కర్లా. ఎందుకయ్యా అంటే నాకు అసలు ఇప్పటిదాకా ఇంత మహత్తర క్షేత్రము ఈ ప్రదేశంలో ఒకటి ఉందని కూడా తెలియదు. ఇదే మొదటిసారి ఈ క్షేత్రానికి నేను రావటము. ఒక మాటలో చెప్పాలంటే విస్తుపోవడం అనే పదం మీరు వినుంటారు. ఆశ్చర్యానికి గురై ఒక్క క్షణం బుద్ధి ఇంతటి మహాత్ముడు, ఇంత మహత్తర క్షేత్రం ఉండి ఇన్నాళ్ళు రానటువంటి నా జీవితం ఎంత వృధా చేసుకున్నాను అనిపించింది లోపలికి వెళ్ళంగానే. ఇంత గొప్ప క్షేత్రం అమ్మ. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడా. ఆ పక్కనే స్వయంభూగా